వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. నగరాన్ని వదలని వర్షం. విశాఖ నగరాన్ని వాన వదలడం లేదు. శనివారం నాడు కాస్త విరామం ఇచ్చినట్లుగా కనిపించినా ఆదివారం తెల్లవారుజాము నుంచి మళ్లీ వర్షం ప్రారంభమైంది. విరామం లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో ప్రజలు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో అందరూ ఇబ్బందులు పడుతున్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షంతో నగరం మొత్తం తడిసి ముద్దయింది. పారిశుద్ధ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అది క్రమేపీ అదే డైరెక్షన్లో అంటే వాయు దిశగా ప్రయాణిస్తూ ఒరిస్సా ఛత్తీస్గఢ్ వైపు వెళ్తూ రానున్న 12 గంటల్లో క్రమేపీ బలహీనపడుతూ తీవ్ర అల్పపీడనంగా మారేటువంటి అవకాశం ఉంది. అలాగే దీని ప్రభావం చేత గడిచినటువంటి 24 గంటల్లో మన రాష్ట్రంలో నుండి ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా వైడ్ స్ప్రెడ్ రైన్స్ అంటే విస్తారంగా ఒక మోస్తరు వర్షాలు, అలాగే భారీ వర్షం, కొన్ని చోట్ల భారీ అతి భారీ, అలాగే 1 or 2 ప్లేసెస్లో ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. స్పెసిఫిక్గా అయితే మనకి ఇది చింతూరు అంటే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉన్న చింతూరులో 21 సెంటీమీటర్స్, నెక్స్ట్ అనకాపల్లిలో 13 సెంటీమీటర్స్, న్యూజివీడ్లో 10 సెంటీమీటర్స్, మన విశాఖలో అయితే 4 సెంటీమీటర్స్ వర్షపాతం. అలాగే చాలా చోట్ల 3 to 6 అండ్ 3 to 7 సెంటీమీటర్స్ కూడా పలు ప్రాంతాల్లో రికార్డ్ అవ్వడం జరిగింది. అలాగే దీని ప్రభావం మరి నెక్స్ట్ 24 hours కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి.